యేసుక్రీస్తు ప్రభు పేరిట కుడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుని ఉచితమైన కృపలో బలపరిచి భద్రపరిచి ఆయన సన్నిధిని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు నాకును మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి స్తుతి చెల్లిందాం. హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం, సమయం వృధా చేయకుండా. మొదటి మాటగా రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ధ్యానించారు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఈ మాటను ఒకసారి మనము ధ్యానించేద్దాం పిల్లరా. దేవుని సన్నిధిలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు మన యొక్క జీవిత ప్రారంభం ఫలాలతో నింపబడాలి అంటే, ఎదిగి చూపించాలంటే, ఆశీర్వాదం అంటే, దీవెన అంటే, ఫలం అంటే ఇదే అని చెప్పుకునేలా ఉండాలి అంటే, నువ్వు చేసే ప్రతి దానికి ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి రావాలి అంటే మరి మనం కొంచెం కష్టపడాలి, దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. ఇక్కడ రూతులు మనం జ్ఞాపకం చేసుకుంటే గ్రంథమే రాయబడింది. దాని పేరున అన్యురాలు, నయోమి సంబంధించిన వ్యక్తి కాదు, బెత్లెహేమీయురాలు ఏమీ కాదు. మనం ఆలోచన చేస్తాం. అన్యురాలైనప్పటికీ విశ్వాసం ఇచ్చింది, అత్తను ప్రేమించింది. అత్త అడుగు జాడల్లో అత్త కలిగిన దేవుణ్ణి ప్రేమించింది. ప్రాముఖ్యంగా అక్కడ దేవుణ్ణి కలిగి ఉంది. రూతుదేమో మోయాబు దేశం, అత్తగారిదేమో బెత్లెహేం. అంటే ఇందులో ఒక మాటను మనం తీసుకుంటాం. ఈ దినాన్ని ఈ గ్రంథంలో వచ్చి ఒక మాటను తీసుకుంటాం. నీవు చేసిన దానికి ఎవరిస్తారట ప్రతిఫలం? దేవుడు ఇస్తారు. ఇద్దరు కూడా మంచివారు. అత్త మంచిదే, కోడలు మంచిది. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ కలిగిన వ్యక్తులు, ఒకరికొకరు వ్యతిరేకులు కాదు. ఎందుకో తెలుసా? వారిద్దరు ఎవరిని అత్తుకున్నారు? యేసయ్యను అత్తుకొని ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎరువరికి లేదు, ఎడబాటు లేదు. అంటే కొన్ని పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు ఇంకా రూతు పరిచయం కాలేదు, అత్తగారికి ఇంకా అవ్వలేదు. కొన్ని పరిస్థితుల్లో కొంచెం ఆశ కలిగి ఎక్కువ డబ్బు సంపాదిద్దామని నయోమి తన భర్త వెంట ఇద్దరు కొడుకులు తీసుకొని, మనందరికీ తెలుసు, మోయాబుకి వచ్చేసింది. మోయాబు దేశానికి వచ్చేసింది. అక్కడ పని బాగుందని, అక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయని, అక్కడైతే మనం బ్రతకగలమని దేవుని మాటను తృణీకరించి, బెత్లెహేం అంటేనే సమృద్ధి, దానికంటే ఎక్కువ సమృద్ధి ఏదో దొరుకుతుందని కొందరు దురాస్పర్లు ఉంటారు. ఆదివారం కూడా గుడి పోగడేసుకొని కష్టాలు తెచ్చుకుంటారు కొందరు. తెలుసు కదా, ఇల్లే దురాస్పర్లు అంటే. ఆదివారం దేవుని దగ్గర దొంగతనం చేయడం అంటే అదే పెద్ద బ్యాంకు దోషడం కాదు. గుడిని దశమ భాగాన్ని దొంగలించడమే దొంగలు అన్నారు దేవుడు. అలాగే గ్రంథం 3వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతారు, నేను ఏ విషయంలో దొంగతనం చేసిన ప్రభువా నీ దగ్గర అని అంటారంట. నా దశమ భాగము నాకు ఏ మీరు దొంగిలించితిరి అని చెప్పాడంటే దొంగలు అని చెప్పాడు. ఇస్రాయేలీయులందరూ ఆ రోజు ఏమైపోయారట? దొంగలు అయిపోయారు. ఈరోజు దేవుని మందిరాన్ని మనం దొంగిలించకూడదు. దేవుని మందిరం కొరకు 6 రోజుల పనిలో ఎదురు చూస్తా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆదివారం అని ఎదురు చూడాలి. అలా ఎదురు చూసే వారికి ఇది దొరుకుతుంది, ప్రతిఫలం దొరుకుతుంది. అంటే రూతు గ్రంథంలోంచి ఒక విషయాన్ని మనం తీసాం. మనం చేసే ప్రతి దానికి ప్రతిఫలం అనేది వస్తుందని బోయజు ద్వారా, అంటే బోయజు దేవునికి సాదృశ్యం. చాలా మంచివాడు బోయజ్ అనేవాడు, ఆస్తిపరుడు, ఆ దేశంలో ధన సంపన్నుడు, ధనవంతుడు. ఎలా వినాలి? అందరూ కూడా ఎలా చూడాలి? పిల్లలు అలా పెరగనివ్వండి, వాళ్ళని అందరూ గెలకండి. మీరు చేతులారా వారిని అల్లరిపాలు చేయకూడదు అనమాట. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు గోల్లో ఉన్న సింహాన్ని కలిపినాం అనుకోండి, ఏమవుతుంది? మన అక్కడికి వెళ్ళి ఎవడో చేయి లాగేసింది, పెద్ద విషయం అవుతుంది. దాన్ని ప్రశాంతంగా ఉండగవాలి. అదే చెప్తామా? హల్లెలూయా. సరే ఆలోచించండి.
ఈ రిలేషన్ చెప్తున్నాడు దేవుడు. దురాశ పరులు కొంతమంది ఉండడం వల్ల వారి కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు. నయోమి కూడా చెప్పలేదు, తన భర్తకి చెప్పాలి, దేవుడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు, మనకి ఇక్కడ ఏం తక్కువ వచ్చింది, అందరికీ కరువు వచ్చింది కానీ మనకు లేదు కదా అని చెప్పాలి. మాట విని వెళ్ళిపోయింది. కొందరు ప్రేరేపిస్తూ పాడు చేస్తారు, కొందరు దేశం, కొందరు భర్తలు భార్యలు పాడు చేస్తారు, కొందరు భార్యలు భర్తలు పాడు చేస్తారు. దేవులో ఉండకుండా వారి విశ్వాసాన్ని చెడగొడతారు. ఈ ఊసులు చెప్పేవాళ్ళు సార్ ఆలోచించారు, అలా వారి జీవితాలు పాడైపోతాయి. ఇతను చెప్పినప్పుడు ఏం చెప్పాలి, మనం వెళ్ళొద్దండి, అసలే మోయాబు శపించబడింది, అన్య దేశం, అక్కడ మనం వెళ్ళకూడదు, ఎంత డబ్బున్నా పర్వాలేదు, అక్కడ ఆదాయ మార్గాలు ఉన్నా పర్వాలేదు, అక్కడ ఇక్కడికంటే ఎక్కువ కూలి వచ్చినా పర్వాలేదు, మనం వెళ్ళొద్దని చెప్పకుండా ఇద్దరు కొడుకులు మొగులోని కిలియోని తీసుకొని దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది. మన అందరికీ తెలుసు. దురాశతో. బెత్లెహేం అనగా సమృద్ధి గల రొట్టెలు దొరికే ప్రాంతం, అక్కడ ఏ ఇబ్బంది లేదు తనకి. కానీ రాంగ్ స్టెప్ వేసింది అనమాట నయోమి. మంచిదే, నయోమి భక్తి పరురాలు, ప్రార్థనా పరురాలు, ఇంకా ఇలా రిలేషన్ ఏమి లేదు, ఇంకా అక్కడ రూతు పరిచయం అవ్వలేదు ఆ దేశంలో. ఒక భక్తి పరురాలు రాంగ్ స్టెప్ వేసింది, భర్త మాట వినేసి బుక్ అయిపోయింది. బలైపోతారు కొందరు, ఇలా బలైపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. దేవుని కంటే ఎవడే ఎక్కువ కాదు, భర్త కాదు కదా, భార్య కాదు కదా, అలా అనుకుంటే పొరపాటు. అది ఎవడైనా సరే ఇది పొరపాటు. దేవుడు కోప్పడే దినం అది, దేవుడు కోప్పడతాడు. నీ భర్త ఎక్కువ కాదు, నీ భార్య ఎక్కువ కాదు, నీ కొడుకు ఎక్కువ కాదు, దేవుడి కంటే ఎవడ ఎక్కువ కాదు. దేవుడు ఇచ్చిన వారు వాళ్ళందరూ కూడా దేవుడు ఇచ్చిన ఊపిరి ఉంటే ఉంటారు వాళ్ళు. నా భర్త దేవుడు లేదా నా భార్య దేవత అన్నారు అనుకోండి, దెయ్యాలు అయిపోయి కూర్చుంటారు వాళ్ళిద్దరు, కొన్ని రోజుల్లోనే అయిపోతారు పని. ఇది వాస్తవం ఖచ్చితంగా. ఆ మాట అనడం వల్ల దెయ్యం వాళ్ళకి వచ్చి వారిని దురాత్మలుగా మార్చేసి దూరం చేస్తుంది. దేవుడు కాదు నీ భర్త, భార్య దేవత కాదు, వాళ్ళు మానవులు, వాళ్ళు దేవతలు వేరు, దేవుడు వేరు. సరే ఆలోచించాను, ఇలా అన్నామా ప్రాబ్లం ఇంటికి వస్తుంది. అప్పుడు వెంటనే ఎంటర్ అయిపోతారు. దేవుని పక్కన పెట్టిన గొప్ప చేశారు అనుకొని వాడు ఎంటర్ అయిపోతారు. ఈమె ఏం చెప్పాలి? ఓడో అధ్యాయం చదువుతుంది చూడండి ఒక మాట. న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు దేశంలో కరువు కలుగుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురముండుటకే వెళ్ళిపోయారు. ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయారు. అయ్యో మేము వెళ్ళకూడదు, చెప్పాలి, తన భర్తను అదుపు చేయాలి, కాసుకోవాలి. అంటే డబ్బు వస్తుంది కదా, ఆస్తి వచ్చేస్తుంది కదా, ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, ఆశ పడిపోయి వెళ్ళిపోయి. ఇలాంటప్పుడే కొన్ని ఎర్రలు నీకు తగ్గుతాయి. భ్రమ అంటారు దాన్ని, ఎండమావుల్లా కనపడతాయి ఇవన్నీ కూడా భ్రమ. చూసారు, అంత పెద్ద చేప చిన్న ఎర్రకి కక్కుర్తి పడి చచ్చిపోతుంది. మీ దేశం చేపలు జ్ఞానం వేసి ఎలా పడతారు, అక్కడ పడుతున్నారు చూడండి ఆ మార్గంలో. ప్రతిరోజు అదే పని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి అదే పని, గ్యాలం పట్టుకుని వచ్చేస్తున్నారు. 4-5 చేపలు పాప చిన్న చిన్న ఎర్రతో పట్టేస్తున్నారు. ఆ చేప బుద్ధి ఉండాలి కదా మరి, అలా బుద్ధి లేక ఆ ఎర్రకి వలలో పడిపోతున్నారు. తర్వాత చచ్చిపోతున్నారు, ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. చేప ఆ రోజు శరీరంగా చచ్చిపోతుంది, మనం చస్తూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఎర్రలకు పడకూడదు. విశ్వాసం అనేది అందుకే దేవుడు మనకి ఇచ్చి వద్దండి, మన అసలే తప్పించబడిన దేశం, అక్కడికి వెళ్ళి మనం ఏం సాధిస్తాం అని ఏమీ చెప్పలేదు. కరువు మన ఇంటికి లేదు కదా, మన ఇంటికి లేదు కదా, ప్రభు మనల్ని ఉండమన్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకెందుకు బాధ అని అనకుండా మాయ మాటల్లో పడిపోయి, డబ్బపేక్షలో పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి, దాసోహం అయిపోయి, లోన్ అయిపోయి, తన విశ్వాసాన్ని పాడు చేసుకొని చావడానికి వెళ్ళిపోయి, ఆత్మీయంగా చచ్చిపోవడానికి వెళ్ళిపోయి. మీరు ఎంతమంది నయోమిలు ఇలాంటివి లేరు? భర్తల మాటలు విని, లేదా భార్యల మాటలు భర్తలు విని తమ విశ్వాసాన్ని పాడు చేసుకోవట్లేదా? ప్రతిఫలం ఎక్కడ వస్తుంది దీనివల్ల? శాపం తప్ప ఏమొస్తుంది మనకి? నేను చెప్తున్నాను కదా, ఇక్కడ దేవుడు ఒక మాట వాడాడు. ఇక్కడ బోయస్ నోట పలికించాడు, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చింది. అది మంచిదైతే మంచి, చెడైతే ఖచ్చితంగా చెడు, నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ఎంతమంది ఇలాంటి ప్రేరేపణలో పాడైపోతున్నారు తమ విశ్వాస జీవితం. చాలా మంది ఇలాంటి మాయ మాట వల్లే పాడైపోతారు. కొందరు భర్తల మీద దూసేస్తారు ప్రార్థన రావడంటే, కొందరు భార్యల మీద దూసేస్తారు, కొందరు దాని మీదకి దీని మీదకి అలా తోసుకుంటూ తోపులాటలో పడిపోతున్నారు చాలా మంది.
ఆలోచించండి ఒకసారి. దేవుని స్తుతించడానికి, దేవుని ప్రేమించడానికి ఏది అడ్డు కాకూడదు. దావీదన్నాడు, నిన్ను నన్ను దూరం చేసేది ఏదైనా నా కొడుకు. నువ్వు ఉండాలి ఎప్పుడు కూడా. అది ఎంత ఆస్తి అయినా ఐశ్వర్యం ఎవరైనా సరే నిన్ను దూరం చేస్తే నాకు వద్దు. వాడు ఎలాంటి వాడైనా, అందగాడైనా, ఐశ్వర్యవంతుడైనా, నీవు ఉండాలి, నీవు అక్కడ ఉండాలి. అలా ఉంటేనే నాకు ఎవరైనా కావాలి. నువ్వు లేనిది నాకు వద్దు. అలాగే చెప్తామా? హల్లెలూయా. పరిస్థితులు వచ్చినప్పుడే చూపించాలి నీ భక్తి ఏంటో తెలుసా? నీ విశ్వాసం. అన్ని బాగున్నప్పుడు కాదు, అన్ని బాగున్నప్పుడు ఎవరన్నా వచ్చేస్తారు. కష్టం నీ మీదకి వచ్చినప్పుడు వచ్చి కూర్చుంటావా దేవుని సన్నిధిలో? ఒకసారి ఆలోచించాలి. కష్టములో చూపించాలి. మంచి విషయాలు ఉన్నాయి బైబిల్ అందరూ మనం ధ్యానం చేస్తాం. చెప్పడం మానేసింది కనుక అది ఊపుకుంటే వెళ్ళిపోయింది. దేనికి వెళ్ళారట? ఆఫరం ఉండడానికి పోయారట. మొత్తం ఆస్తిపాస్తులు వచ్చారు. అసలు ఎక్కడ ఉండాలి? నయం ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. బెత్లెహేము పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రాంతం, దేవుడు పుట్టిన ప్రాంతం, సమృద్ధితో నింపబడిన ప్రాంతం, ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానానికి వచ్చిన ప్రాంతం. ఈరోజు ప్రపంచంలోనే నడిబొడ్డులో ఉంది యెరూషలేము. అందమైన పట్టణం అది. దానికి ఒక పేరు ఉంది, మహారాజు పట్టణం. ఎవరు మహారాజు? దేవుని పట్టణం అది. దేవుడు పుట్టిన పట్టణం, దేవుడు వచ్చే పట్టణం అది. అందుకే దాని మీదకి ఎవరు వెళ్ళరు, దాని జోలికి ఎవరు వెళ్ళరు, పెట్టుకోరు. దాంతో ప్రభు వచ్చే పట్టణం అది. యెరూషలేము మీదుగా వెళ్ళాడు పరలోకానికి, యెరూషలేము మీదుగా వచ్చేస్తాడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. నయముని ఎందుకు ఈ మాట వస్తుందంటే అంత మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడి సమక్షంలో మాట్లాడుతున్నాం. నువ్వు ఏ ప్రలోభాల వల్ల నీ విశ్వాసం పాడైపోతుంది? సరే ఆలోచించుకోండి ఒకసారి. నువ్వు పరీక్షించుకోవాలి దేవుని సన్నిధిలో. వెళ్ళిపోయిన ఈ నయోమి పాపం మనం జాలేస్తూ ఉంటుంది. అల్లి చెప్దాం హల్లెలూయా. మనకి జాలేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ నయోమి గురించి ఆలోచిస్తే. ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత ప్రజల ముందు ఏడుస్తుంది. మనందరికీ తెలుసు, నన్ను నయోమి అని పిలకండి అనే మాట వస్తుంది. అంటే ఎంత చక్కగా ఉండమని, మీకు ఏది కొదువు రాదని. బెత్లెహేములో ప్రాంతం అంతా కరువు ఉన్నా మీకు దేవుని బిడ్డల కరువు ఉండదండి. మన అల్ప విశ్వాసంతో ఉంటేనే కరువు ఉంటుంది. మన అల్ప విశ్వాసంతో ఉండకూడదు. కరువులో కూడా సజీవులుగా పోషిస్తానని దేవుడు చెప్పాడు మనకి. ఆ మాట మీద నమ్మకం ఉండాలి. అందుకే ఏలియా ఆహాబు కాలంలో కరువు వచ్చినప్పుడు ఏలియాని పోషించడానికి దేవుడు కాపులు వాడాడు. ఎక్కడి నుంచి వచ్చాయన్నా చెప్పలేదు. ఉదయం సాయంత్రం ఏం పట్టుకెళ్ళంటే కాపులు రొట్టె మాంసం. ఏ రాజు ఇంట్లో తెచ్చేదో తెలియదు, ఎక్కడి నుంచి దేవుడు ఏలియాకు పెట్టాడో తెలియదు, కానీ కాకులు తినేసే కాకులు పట్టుకొని పెట్టే కరువులో. అంటే దేవుని పని చేస్తున్నాడు ఏలియా, పోషించాలి. దేవునికి బాధ్యత ఉంది. కష్టపడే తన కొడుకుని కానీ కూతురిని కానీ చూసినప్పుడు ఆ తండ్రి ఏదైనా ఇవ్వాలనుకుంటాడు. ఎక్కడైనా వెళ్ళి చూడాలి. తల్లి అనుకోండి, చీరలా కుంగు తీసి ఆ ముఖాన్ని నప్పి ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటుంది. కష్టపడినప్పుడు చూడాలి. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఆ తల్లిదండ్రులు కూడా ఇష్టపడుతూ ఉన్నారు. ఏలియా కష్టపడుతున్నాడు, దేవుని విషయంలో కష్టపడుతున్నాడు. కాబట్టి ఈ కరువులో నా కుమారుని, నా సేవకును పోషించాలని కాకులతో కెరీతు వాగి దగ్గర ఉండమని. అక్కడ నది ఉంది, అక్కడ నీరు ఉంది. ఆ నీరు తాగుతూ నేను పెట్టే భోజనం తినమన్నాడు. కానీ క్యారేజ్ మూసింది ఎవరు? కాకులు. తినండి. అందుకే కాకులు కూడా ఏరియాకి పెట్టేంత వరకు కూడా ఎలా ఉన్నాయంట? ఉపవాసంతో పనిచేశాయి. ఇంత చిన్న అల్పమైన కాకులు ఆ భోజనం ఎలా పట్టుకెళ్ళి అంటే ఆశ్చర్యకరుడు దేవుడు. తనకు కావాల్సిన ఏర్పాటు పట్టుకెళ్ళగల సామర్థ్యం ఉంది. కూరగాయలు పట్టిపోతున్నాయి కదా, వాటికి ఒక సామర్థ్యం ఉంది. పెద్ద పెద్ద గ్రద్దలు, పెద్ద పెద్ద పక్షులు సముద్రంలోకి వచ్చి పెద్ద పెద్ద చేపలు పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. సముద్రంలోకి వచ్చి సూట్ చేసుకొని కాళ్ళతో పట్టుకొని పోతున్నాయి. పెద్ద పెద్ద పావులను తీసుకొని పోతున్నాయి, చంపేస్తున్నాయి. పర్వతాల్లో విడి చంపేస్తున్నాయి. ఇది పెద్ద విచిత్రం ఏం కాదు. దేవుడు అనుకుంటే ఆయన మేఘములను వాహనములుగా చేసుకొని రాబోతున్నాడు. మేఘాలు, వర్షాన్ని ఇచ్చే మేఘాలు. అందుకే కనురెప్ప పాటలు వస్తాడు. ఈ ట్రైన్ అయితే లేట్ అయిపోతుంది, ఫ్లైట్ అయితే లేట్ అయిపోతుంది, స్టేషన్లన్నీ చూసుకొని రావాలి. కానీ దేవుడు కన్ను తెరిచేలాగా మనకు కనబడిపోతాడు. మన ప్రయాణం అలా ఉంటుంది.
మనకిచ్చే ఆశీర్వాదం అలాంటిది. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు నీతిమంతులుగా బ్రతికేవారు. అయితే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కూడా కలవడానికి అయితే వెళ్ళిన తర్వాత బాగానే ఉందనుకుంది. భర్త చనిపోయాడు. ఎవరు చనిపోయాడు? యజమానుడు చనిపోయాడు. అప్పుడన్నా తెలుసుకొని వచ్చేస్తే బాగుండు, నాకు ఎందుకు ఎలా జరుగుతుందని అనుకోరు ఎవరి మీద జరిగినప్పుడు. క్రైస్తుడు ఎప్పుడు కూడా పడిపోతే గ్రహిస్తాడు. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడినాను తిరిగి లేస్తాడంటే అర్థం ఏంటి? పడిపోయినప్పుడు కూడా గుర్తుంటుంది, అమ్మో దీనివల్ల ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో చూసుకోవాలి క్రైస్తుడు. తలపోటు అవుతుందని కూడా ఈజీగా అనుకోకూడదు. ఎప్పుడు కూడా తలపోటు ఎందుకు వస్తుంది నాకు అసలు రాదు కదా, ఏదో తప్పు చేశాను, ఏదో పొరపాటు ఉంది నా దగ్గర, ఆలోచన ఏదో ఉంది, నిర్లక్ష్యం ఏదో నా దగ్గర ఉంది, పక్కన డొక్కలు ఎందుకు నొప్పి వస్తుంది నాకు, అసలు ఎందుకు ఇలా రావాలి, అమ్మో ప్రభావ నన్ను క్షమించండి, ఏదైనా లోపం ఉందేమో అంటే నేను మటుమాయం జెండి బాగుంది తెచ్చి పని నేను కాదు. కొన్ని ఎన్ని జెండి బాగుంది తెచ్చినా పని అవ్వదు. సరే ఆలోచించి మంచిది, ఇక్కడ నువ్వు చేసిన దానికి ప్రతిఫలం మాత్రం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని ఇక్కడ ఈ రూతు గ్రంథంలో మనం చదువుతున్నాం. అయితే ఈ సారాంశాన్ని క్లుప్తంగా నేను మీకు తెలియపరుస్తాను. భర్త మాట విని పిల్లలిద్దరిని బహులోని కిలియోని తీసుకొని వెళ్ళిపోయింది. మోయాబు దేశం శబ్దమైన దేశానికి వెళ్ళిపోయింది, అంజీల దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ అంజీలతో పరిచయాలు పెట్టుకుంది, సాహసం మారిపోయింది, సాంగత్యం మారిపోయింది. దేవుని బిడ్డలు నేను చెప్తున్నాను, ఎప్పుడు దేవుని బిడ్డలతోటే ఉండాలి. మీరు పొరపాటున అంజీలతో తిరిగేదా మీ విశ్వాసం పాడవదండి. నేను అలా మార్చేస్తానంటే ఖచ్చితంగా అలా నువ్వు చేయలేవు. నీ విశ్వాసమే పాడైపో, దేవుడికి అంతకుండా చేస్తారు. ఇంత విశ్వాసం తెలియని నయోమి అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబు ఆ దేశంలో ఉన్న అమ్మాయిలను చూసింది, ఇద్దరిని చూసింది, అందంగా ఉన్నారని, నా కొడుకులకైతే బాగుంటారని దేవుని యొక్క ఉద్దేశాలు ఆలోచనలు మర్చిపోయి నేనేంటి, అసలు నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, నేను బెత్లెహేములో ఎలా ఉండేదాన్ని, ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించుకోకుండా అందాన్ని చూసి, పై రూపాన్ని చూసి వార్పా రూతును ఇద్దరిని తీసుకొని వచ్చి ఇద్దరితో బేరాలు మాట్లాడేసుకొని, కట్నాలు మాట్లాడేసుకొని, బహులోని కిలియోలకి చిన్న కొడుకు పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేయించేసింది. ఆ దేశంలో భర్త చనిపోయాడు. అయితే బాగానే ఉందనుకుంటుంది, కొడుకులు ఉన్నారు కదా, బాగానే ఉందలే, సాగిపోతుందిలే అనుకుని బెత్లెహేమును పూర్తిగా మర్చిపోయింది. అనగా దేవుణ్ణి నయోమి మర్చిపోయింది. అక్కడ సమృద్ధిని బట్టి, కానీ అది శపించబడింది. బైబిల్లో ఉంటుంది, శపించబడింది. ఎంత వచ్చినా మనకి ఆశీర్వాదం కాదు, అది ఆశీర్వదించబడింది. ప్రభువు మార్గం గుండా వచ్చింది, నిలిచి ఉంటుంది. బైబిల్లో ఉంది కదా, అన్యాయంతో వచ్చిన వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. కష్టార్జితము అనుకుంటాం. సమృద్ధిని బట్టి అక్కడ లావాదేవీలు పెరిగిపోయి ఆ ప్రాంతాన్ని కలిగి అక్కడ వారితో పరిచయాలు పెంచుకున్న నయోమి తన భక్తి జీవితాన్ని పూర్తిగా అంజీలకు అప్పగించేసింది. దేవుడు చూశాడు, టైం ఇచ్చాడు, కానీ బెత్లెహేము గురించి ఆలోచించలేదు, వెనక్కి వెళ్ళిపోవాలని ఆలోచన లేదు. భర్త చనిపోయినప్పుడే వెళ్ళిపోవాలి, నయోమి మారలేదు. ఒక్కొక్క చిన్ని పరీక్షలు మనం మారడానికే, చిన్ని దెబ్బలు, చిన్ని ఆరోగ్యాలు. అందుకే బైబిల్ ఉంటుంది, కొట్టేది నేనే, స్వస్థపరిచేది, గాయం చేసేది నేనే, స్వస్థపరిచేది కూడా నేనే. ఆయనే నేనే కొడతాను, మరలా మందు నేనే ఇస్తాను, నువ్వు నాకు కావాలి అంటే నువ్వు పాడడం నాకు ఇష్టం లేదు. మార్గం నుంచి నువ్వు ఎలా వెళ్ళినా బయటికి రావాలనే కొట్టింది, కానీ మందు కూడా మరలా నేనే ఇచ్చాను. ఏదో టాబ్లెట్ దొరికేసింది నేను బాగుపడిపోయానని కాదు, అది సృష్టించింది నేనే మరలా నీకు. కానీ భర్త చనిపోగానే మార్పడం లేదు. అలా కాలం గడుస్తుంది. ఒక 10 yearsకి వచ్చారు, 10 సంవత్సరాలకు వచ్చారు. మరి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టినట్టు ఏమీ లేదు. ఇక్కడ వార్పార్ రూత్కి ఇక్కడ పిల్లలు పుట్టినట్టు లేదు. ఎక్కడ? మోయాబులో లేదు. నయోమి ఆలోచనలన్నీ మోయాబు మీద ఉండిపోయాయి, వెనక్కి లేవు. నేను త్వరగా చెప్పి ముగిస్తాను. వెనక్కి రావట్లేదు. అసలు నాది బెత్లెహేము, నేను దేవుని కుటుంబం, నేను దేవుని స్తుతించే వ్యక్తిననే ఉద్దేశం లేదు. అసలు నయోమి అంటేనే మధురమైన జీవితం ఇక్కడ తీసుకొని వచ్చింది. అయితే మహులోను కిలియోను ఒకేసారి చనిపోయారు. కోడళ్ళు ఇద్దరు విధవరాలు అయిపోయారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అప్పుడు ఏడుస్తుంది. అప్పటికి వయసు అయిపోయింది, చాలా వరకు నయోమి ముసలి అయిపోయింది.
ఇక మరలా పెళ్లి చేసుకొని పిల్లలకి అనే అంత స్థితి స్టామని తన దగ్గర లేదు. చూసింది, ఆ లావాదేవీలన్నీ ముగించుకుంది. ఒక మాట వాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు దుఃఖం కలిగించింది, వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. నాకు అర్థం కాదు. ఇదిగో ఇక నాకేముంది, ఇక్కడ కొడుకులు పోయారు, భర్త పోయాడు, మీరు ఒక పని చేయండి, మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, మరలా పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకండి, నేను నా దేశం వెళ్ళిపోతాను. ఎందుకంటే నా దేవుడు నన్ను దుఃఖములో పెట్టేశాడు, నాకు అర్థమైపోయింది, నేను అక్కడికే వెళ్ళిపోతాను, చావైనా బ్రతికైనా నయోమి, నేను అక్కడే చచ్చిపోతాను, బెత్లెహేములో చచ్చిపోతాను, నా వెంబడి రావద్దని చెప్పి ఇద్దరిని దగ్గర పెట్టుకొని బోధ చేస్తుంది అనమాట. బోధ చేస్తుంటే ఇద్దరు అన్నారు, అంత నేను విడిచిపెట్టడం, మీతోటే ఉంటాం, ఎలా అన్నారు. లేదు లేదు, నా వల్ల ఇంక మీకు ఏ ప్రయోజనమో ఉండదు, నేను ముసల్దాన్ని అయిపోయాను, పెళ్లి చేసుకుని పిల్లలు మళ్ళీ మీకు ఇవ్వలేను, మీరు యవనంలో ఉన్నారు కాబట్టి మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి అంటే వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. వార్ప ముద్దు పెట్టుకుంది, ఒక కోడలు ముద్దు పెట్టుకొని విడిచిపెట్టేసింది. అంత ప్రేమించలేకపోయింది, అంత హత్తుకోలేకపోయింది, అంత దేవుని వెంబడించలేకపోయింది. మనం ఆలోచన చేస్తే అయితే రూత్ అయితే అత్తను హత్తుకొని పట్టుకొని అత్తను ప్రేమించి, నువ్వు చనిపోయే దగ్గర నేను చనిపోతాను, నువ్వు తిన్నదే నేను తింటాను, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే ఉంటావు, నా వెంబడి రావద్దని అనవద్దు, నీ వెనకాలే వస్తాను, నిన్నెక్కడ సమాధి చేస్తారో అక్కడే నా సమాధి చేయబడతారు అని ప్రతిమాలి ఆ కష్టములో దేవుని ప్రేమను అంటే దేవుని ప్రేమను తెలుసుకుంది రూత్. ఆ దినాన్ని నయోమి అడుగుచాలు నడిచింది. ఇరువురు ప్రేమించబడ్డారు, ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు, బెత్లెహేముకు వచ్చేసారు. ఇది సత్యం. అలే శుద్ధమా, హల్లెలూయా. నయోమి భర్తను పోగొట్టుకుంది వెళ్ళినందుకు. తర్వాత ఇద్దరు కొడుకులు మహులోను కిల్యోను బలమైన కొడుకులను పోగొట్టేస్తుంది. రిక్తునిగా మిగిలిపోయింది, ఏమీ లేనిదిగా మిగిలిపోయింది. అసలు పేరు మధురం, సమృద్ధిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మనకి ఇచ్చింది ఎప్పుడు కూడా ప్రభు ఇచ్చింది గొప్పదనుకోండి. మీరు ఎప్పుడు కూడా వేరే దాని మీద దృష్టి పెట్టండి, ఎవరి మీద దృష్టి పెట్టండి. పక్క ఇల్లు మీద కానీ, పక్క సైకిల్ మీద కానీ, పక్క బైక్ మీద కానీ, కారు మీద కానీ మీకు కన్ను పడకూడదు. మీకు ఎప్పుడు చెప్తాను కదా, వాళ్ళ గురించి మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ప్రార్థించి వారు ఇంకా ఎదగాల తండ్రి, అది మీ సంకల్పం. మంచి కిటికీలు పెట్టుకున్నారు, మంచి తలుపులు పెట్టుకున్నారు, చుట్టూ గోడ ఎంత అద్భుతంగా కట్టుకున్నారు. నీకు పని కాదు, నీకు దేవుడు ఇవ్వడు, అందరికి ఇవ్వడు. ఆయన సాక్షులుగా కొంతమందిని నిలబెట్టడానికి ఇస్తారు. అసలు ఆలోచించాను, అంత రుబాబ్గా అంత టిప్టాప్గా వచ్చిన గొలియాతుని చూసి అందరూ వీరుడు వచ్చాడు అన్నారు. వారి ముందు దావీదు చాలా గుంటడిగా కనపడ్డాడు. 15 సంవత్సరాలు చిన్న సులభంగా కనపడ్డాడు. అతని దగ్గర ఒక దాన్ని ఏమంటారు, చెట్లకి విసిరి కొడతా ఉంటారు కదా పక్షుల్ని, వడిసె చిన్న బ్యాగ్, ఆ రోజుల్లో చిన్న తోలు బ్యాగ్ ఏదో వేసుకున్నాడు. అయితే అక్కడ దావీదు చులకనగానే కనపడతాడు. మరి మహావీరుడు ముందు మనం ఎలా ఉంటాం, మరి కనపడుతుంటే దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు కదా. దేవుడు పై రూపమును చూసి లక్ష్య పెట్టు వాడు కాదు. ఇక్కడ మనుషులందరూ గొలియాతుని పొగుడుతున్నారు, అక్కడ బలాన్ని చూసి, హోదాన్ని చూసి, ఎత్తుని చూసి. కానీ దావీదుని ఎవరు పొగుడుకుంటున్నారు? దేవుడు. దావీదే నాకు కావాలి, వాడి దేవుడు నాకు అవసరం లేదు, వాడు ఎత్తు నాకు వద్దు, వాడు అందరూ నాకు వద్దు, వాడు పరాక్రమం నాకు వద్దు, దావీదు నాకు కావాలి. దావీదుతో విజయాన్ని ఇచ్చాడు కదా. ఫిలిస్తీన్లను తరుము కొట్టేలా దేవుడు చేసి ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం అవి జరిగినప్పుడు ఇశ్రాయేల్ విజయాన్ని ఇచ్చాడు. దావీదు అక్కడి నుంచి ప్రజల్లోకి వచ్చాడు, అక్కడి నుంచి ప్రజల దృష్టిలోకి వచ్చాడు దావీదు. అప్పటి వరకు దావీదు కదా తెలియదు, దేవునికి తనకి ఉన్న సంబంధమే ఎక్కువ. ఎప్పుడైతే గొలియాతుని హతమార్చాడో దావీదు ఉనికిలోకి వచ్చాడు, ప్రజల దృష్టిలోకి వచ్చాడు. దావీదు మీద అక్కడ కొంతమంది స్త్రీలు పాట పాడారట. ఏమని పాడారట? రాజులు సైతం అక్కడ తక్కువ చేసి దావీదు 10,000 కొలిది అని పాడారట. దావీదుని పొగిడారట అక్కడ. అప్పటి వరకు ఎన్నికలేని దావీదు, పనికి రాడనుకున్న దావీదు, ఎప్పుడైతే పై రూపాన్ని చూసుకొని మురిసిపోతున్న గొలియాతును రాయి పిక్కతో హతమార్చాడో అంటేనే అక్కడ నినాదాలు, దావీదు పక్షంగా పొగడతలు. అబ్బా ఏం కొట్టాడండి, కొట్టడానికి అవకాశం లేని స్థలంలో ఎలా కొట్టాడండి, ఇది ఏదో మిస్టరీ అండి, ఏదో మిరాకిల్ జరిగిందండి ఇక్కడ.
వేటి కుర్రాడు అంత పెద్ద గొలియాతని ఎలా కొడతాడు? కొట్టడానికి ఛాన్స్ లేదు. బాడీ అంతా కవచాలు వేసుకున్నాడు, ఎనుప వస్త్రాలు ఉన్నాయి, ఎక్కడికి రాయి దూరడానికి కూడా ప్లేస్ లేదు. ఎలా కొట్టాడు నుదుటి మీద? ఎవరు కొట్టారు అక్కడ? మనం వేసు కదా, దేవుడు కొట్టాడు. నెంబర్ వాళ్ళు చెప్తాం హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మీరు మీ పక్క వారిని చూడకండి. అవసరమైతే నీ దగ్గర ఆయుధాన్ని ఉపయోగించి ప్రార్థించే, ప్రభా నాకంటే అనేది మనిషి ఒప్పుకోడు ఎప్పుడు కూడా. స్వార్థప్రియుడు కదా, నాకంటే నువ్వు బాగుండాలని ఎప్పుడైనా చేతిలో చేసి చెప్పాలి. దేవుడు ఎప్పుడు అలాగే అనుకుంటాడు తెలుసా, పై నుండి నా పిల్లల భూమి మీద గొప్పవారైతే నాకు చాలు. సాతాను గాడి కుళ్ళిపోవాలి. నీ పిల్లలు ఇలా అయిపోయారని వాడు నా దగ్గరకు వచ్చి చెప్పకూడదు. ఆ పిల్లలు ఎప్పుడు బాగుండాలని తలంచి ఆయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అంటే నయోమి శ్రేష్టమైన జీవితాన్ని అలా శపించబడిన స్థలానికి వెళ్ళి పాడు చేసుకుంది. తిరిగి ఆ కొద్ది టైంలో 3 ప్రాణాలు కోల్పోయినప్పటికీ కొద్ది టైంలో విషయాన్ని తెలుసుకొని అక్కడ వాడిన మాట, పరిశుద్ధాత్మ దేవుడే నాకు దుఃఖం కలిగించాడు, నేను ఇంక ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతానని వారితో చెప్పినప్పుడు అందులో కోడలు తిరస్కరించింది. ఆ కోడలు అత్తుకొని బెత్లెహేం వచ్చేసింది. ఎలా పోషించబడాలి మరి అక్కడ? ఇప్పుడు ఎలా బ్రతకాలి అని అనుకుంటే ఇక్కడ అసలైన విషయం ఒకటి ఉందన్నమాట. ఈ రూతు ఆ ప్రాంతంలో ఒక పొలానికి వెళ్ళింది. పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొల నాయకుడు, ఆ పొలానికి అధికారి, యజమానుడు బోయజ్ అన్నమాట. అక్కడ అతను ఒక మాట వాడాడు. ఆ మాటను కూడా నేను చూసి త్వరగా ముగించుకుందాం. 2వ అధ్యాయం ఏమని అడిగిందంటే, అక్కడికి వెళ్ళి, మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరిని కటాక్షం పొందగలను వాని వెనక పరగా ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను. అత్తగారితో చెప్పింది, అత్త నేను అలాగా ఎక్కడన్నా పొలాలు ఉంటాయి కదా ఈ దేశంలో, అక్కడికి వెళ్ళి నేను పంట కోసేసిన తర్వాత మరిగి అనేది ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు గంప పట్టుకొని, అది నేను ఇలా తెస్తాను, ఆహారం సమకూర్చుకుందామని చెప్పినప్పుడు, అంటే ఎంత కష్టపడుతుందని చెప్తున్నాను ఇక్కడ. దేవుని విషయంలో అత్త విషయంలో కూడా ప్రేమ చూపిస్తుంది. అంటే ఇద్దరు కూడా దేవుని కలిగి ఉన్నారు ఇక్కడ, అది మెయిన్. ఈరోజు కోడలకి అత్తగారంటే కొందరికి ఇష్టం ఉండదు, అత్తగారంటే కోడలకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇద్దరు ఏం చేయాలంటే, చాలా మంది ఏం చేయాలంటే దేవుని మధ్యలో పెట్టేసుకోవాలి. ఇద్దరి మధ్యలో దేవుడు ఉన్నారు. బోయజ్ ఎంట్రన్స్ అంటే ఏంటనుకున్నారు? బోయజ్ అంటే దేవుని సాదృశ్యం. రాను ఇప్పుడు ఏ పొలంలోకి వెళ్తుంది? బోయజ్ పొలానికే వెళ్తుంది అనమాట. చూడండి అక్కడ చూడండి అన్నమాట. 3వ వచనం, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనకాల పొలంలో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశం పోడైన బోయజ్ది. ఏ పొలానికి వెళ్ళింది? బోయజ్ పొలానికి వెళ్ళింది. బోయజ్ బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండను గాకని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక అనేది. అప్పుడు బోయజ్ కోయి వారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరని అడిగాను. ఏరుకుంటున్న అమ్మ ఎవరు? మన దేశం కాదులా ఉంది, ప్రత్యేకంగా వచ్చిందని బోయజ్ యొక్క మంచి ఉద్దేశము ఆమె మీద అంటారు. 6వ వచనం, కోయి వారి మీద నుంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనస్తురాలు అని చెప్పారు. 7వ వచనం, ఆమె నేను కోయివారు వెనుకకు పనుల మధ్యన ఏరుకొని కూర్చుకున్నట్టుకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయజ్ రూతుతో, నా కుమారి నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు వెళ్ళొద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చిన నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండుము. చాలా మంచి విషయం. దేవునిలో నిలకడగా ఎవరైతే ఉంటారో ఆ రూత్ ప్లేస్లో వేరే పేరు పెట్టుకోండి. ఇప్పుడు మనం అందరం పెట్టుకోవాలి. దేవుని దగ్గర ఎవరైతే తొట్టిళ్ళు పడకుండా నిలకడగా ఉంటారో వారికి అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. బోయజ్ ఏమన్నా చూసారా? నువ్వు ఏ పొలానికి వెళ్ళవలసిన పని లేదు, ఇక్కడే నా పొలంలోనే నిలకడగా ఉండరు. అప్పుడు అడిగి వేయద్దు. ఏ యవనస్తుడు కూడా నీ మీద కన్ను వేయడానికి నేను ఒప్పుకొని కదా, నేను ఆజ్ఞాపిస్తాను. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎవరు నేనేమి అనరు, ఈ పంట కోసేవారు కూడా ఏమనరు, నా పొలంలో మనుషులు ఏమనరు. ఇదిగో నా పనికత్తులు ఇక్కడ ఉన్నారు, వారి దగ్గర నువ్వు నిలకడగా ఉండు, ఎప్పుడు ఈ పొలానికి వస్తా ఉండు, ఏ పొలానికి వెళ్ళొద్దు. దేవుడు దయ చూపించాడు చూసారా? వచ్చిన దేవుని బిడ్డలకి ఎక్కడికి వెళ్ళినా దయ చూపిస్తాడు. సార్ జస్ట్ పరిచయం అంతే. ఎవరన్నా అడిగారు
వెంటనే కనికరం పుట్టుకొచ్చింది. అతను అంటున్న మాట చూద్దాం. వారు కోయు చేని కనిపెట్టి వారిని వెంబడించు, కోస్తున్న వారు వెనకాలంతా ఉండు, వెంబడించు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపిస్తాను. నీకు దాహం అగినప్పుడు కొండల యొద్దకు పోయి పనివారి చేత నీళ్లు త్రాగమని చెప్పాను. అక్కడ మంచి నీళ్ళు ఉంటాయి. నీకు దాహం వేస్తే ఆ నీళ్ళు తాగు. అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశాన్ని ఆయనతో ఇంత మీరు శ్రద్ధ చూపిస్తున్నారు, అసలు నా గురించి నీకు ఇంకా ఏం తెలియదు కదా, నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలియదు, అసలు నా పరిస్థితి ఏంటో తెలియదు, నేను ఎవరు కోడలో ఇంకా తెలియదు, నా మీద ఎందుకింత శ్రద్ధ చూపిస్తున్నారు, లక్ష్యం ఉంచుతున్నారు. దేవుని బిడ్డలు దేవుడు ఎప్పుడు బోయజ్ అనగా మీరు మర్చిపోకండి, దేవుని సాదృశ్యము దేవుడు. నువ్వు కష్టపడితే నువ్వు చేసే ప్రతి పనిని బట్టి నీకు ఫలం దొరుకుతుంది. దేవుడు నీ ఎడల లక్ష్యం ఉంచుతాడు. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఏమంటారు చూడండి. అందుకే ఆమె సాగిలిపడి తల వంచుకొని, ఏమి తెలుసు నా గురించి, పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలుగును అని చెప్పగా బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు, అసలు విషయం వచ్చి చూడండి, నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. హల్లెలూయా చెప్దామా? రూత్ ఎవరిని ప్రేమించిందంట? అత్తను ప్రేమించిందంట. అత్తగారికి చేసిన సేవ బోయజు తెలిసిందంట. నీవు మోయాబు దేశంలో నీ భర్తను, నీ పెనిమిటిని పోగొట్టుకున్నావు కదా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నీ గురించి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. ఆ నోట ఈ నోట అంటారు కదా, తెలిసిపోతూ ఉంటుంది కదా. ప్రతి విషయం త్వరగా వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి, లేనిపోని మాటలు. మంచి మాత్రం లోపల ఉంటాయి, ఎవరో తెలియదమ్మా అంటే ఎవరో చెప్పలేదమ్మా, తెలుసమ్మా ఇందాకే తెలుసు. అప్పయ్యమ్మ కూడా తెలుస్తుంది కానీ సుబ్బయ్యమ్మ కూడా, నీతిగా బతికే సుబ్బయ్యమ్మ కూడా తెలియట్లేదు. అంటే ఎంత ప్రమాదాన్ని మనం ఎంత త్వరగా తెచ్చుకుంటాం చూడండి. నా గురించి నీకేమి తెలుసని నా మీద ఇంత శ్రద్ధ చూపించి నీ పొలంలో ఇంత అవకాశం కల్పిస్తున్నానని చెప్పినందుకు, ఇక్కడ చెప్తున్నందుకు అని అంటున్నాడు. అందుకే ఆమె సాగిలిపడి తల ఉంచుకొని, తెలిసి పరదేశంలో లక్ష్మించి బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది. ఈ దేశంలో నువ్వు బాగుంటావు, ఫలిస్తావు, నీకు భోజనం దొరుకుతుంది, నీకేమీ కొద్ది ఉండదు. అంటే ఇప్పుడు అత్త అనగా నయోమి. నయోమి ఎవరు? దైవభక్తి కలిగిన స్త్రీ, దేవుని ప్రేమించిన ఒక మంచి టైటిల్ కలిగిన వ్యక్తి ఈమె. నయోమి అనగానే ఒక మంచి టైటిల్ మనకు బైబిల్ గ్రంథంలో, రూతు గ్రంథంలో నయోమి. ఆ అత్తకు రూతు సేవ చేసింది. అత్త కూడా రూతుని ప్రేమిస్తుంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కలిగి ఉన్నారు. దేవుడు ఇద్దరిని పోషించాడండి. అసలు విషయం అది. ఒక ధనవంతుడి చెంత ఉండేలా చేశాడు దేవుడు. బోయజ్ అనగా ధనవంతుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ధన సమృద్ధి కలిగిన దేవుడు. ఏదైనా ఇవ్వగలడు ఆయన. మనము దేవునితో ఉండడానికి ఇష్టపడితే మార్గాలు తెరవడం అంటే ఇదే. అందుకే అక్కడ అడిగింది కదా, ఈ యవనస్తులు అడిగిందా, అసలు ఎందుకు ఇలాంటి అవకాశం నాకు ఇస్తున్నారు? అసలు ఒక దొంగని అనుమానించలేదు నన్ను, మీ పొలంలో ఎంత అవకాశం ఇస్తున్నారు, అక్కడ మనుషులు అందరితో పాటు నన్ను తాగమంటున్నారు అని అన్నప్పుడు, నీవు చేసినది నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. దేవుని విషయాన్ని ప్రబోధిస్తున్నాడు. అక్కడ దేవుని విషయాలు చెప్పి అంటున్నాడు ఆ మాట. అందుకే చూడ ఒక మాట వాడాడు 12 వచ్చి, నీవు చేసిన దానికి యెహోవా నేను ఇస్తానని అనలేదు. చూసారు అక్కడ, ఒక 10 బస్తాలు నీకు ఇస్తానులే, మీ అత్త ఇద్దరు పోషించబడితే కానీ అనలేదు. యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం ఎలాగిస్తున్నాడు? తన పొలంలోనే ఇస్తున్నాడు. అక్కడ భోజనం నేను ఇస్తున్నానని అక్కడ మెన్షన్ చేసుకోలేదు. యెహోవా నీకు ఇస్తాడు, కానీ కటాక్షం అంతా చూపించేది ఎవరు? అక్కడ బోయజ్. అంటే ఎవరిస్తున్నట్టే సహాయము? దేవుడు. హ్యాపీగా అత్త ఋతు బ్రతికేస్తున్నారు అక్కడ. అంటే అందులో ఒక మాటని ఈరోజు మనం తీసుకున్నాం. ఏంటంటే, నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. మనం ఎన్నో చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళిపోతున్నాం కదా, దానికి ఫలం అనేది దేవుని దగ్గర నుంచి మనకి వచ్చేస్తుందని ఈ గ్రంథంలో దేవుడు రాయించాడు. వీరిద్దరూ చక్కగా బ్రతుకుతున్నారు, అంతా కోడలు బ్రతుకుతున్నారు, ఒక సాదృశ్యంగా ఉన్నారు. ఈరోజు సమాజానికి ప్రభువులో ఎదుగుతూ ఉన్నారు, కలిసిమెలిసి పనిచేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. బోయజ్ పొలం నుంచి, బోయజ్ నుంచి వారికి దేవుడి నుంచి సపోర్ట్ దొరికింది.
మంచిది ప్రియులరా, ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం అన్నది కూడా పరిగణలో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కూడా చాలా మంది దేవుడు ఇచ్చింది తినేసి మనం మర్చిపోతూ ఉంటాం. మరి దేవుడు మనకి ఎంత చేస్తున్నప్పుడు మనం దేవుడిని మోసం చేయకూడదు. ఏం చేసాడండి నాకంటే ఈరోజు బ్రతికించాడు, ఈరోజు బ్రతికున్నాం. సజీవులుగా మనం ఉన్నాం, ఈరోజు మృతులుగా లేం. కొందరు మృతులైపోయారు, ఇప్పటికీ మృతులైపోయారు, ఈ క్షణానికి మృతులై చచ్చిపోయారు. ఈరోజే నేను న్యూస్ చూశాను, ఒక విమానం కనపడలేదంట ఆల్రెడీ. అది ఎక్కడ ఉందో ఇంకా తెలియలేదు ఎవరికి, అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు ఏ కేకలు పడుతున్నారు, ఏ పరిస్థితులు ఉన్నారు ఎవడో తెలుసు, దేవునికే తెలియదు. ఐజాక్ అయిందో తెలియదు, సముద్రాల మీద వెళ్ళిన సముద్రంలో పడిపోయిందో తెలియదు, ఏ పర్వతాల మీద కూలిపోయిందో ఎవరికి తెలియదు. ఈరోజైతే మనం ప్రభుని స్తుతించడానికి దేవుడు సజీవులుగా ఉంచాడు, అందుని బట్టి ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. సరే, మరొక మంచి విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తాను. ఈ విషయానికి వద్దాం కదా. ఇక్కడతో ఈ రూతు పడ్డ కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చినట్లుగా బోయజు నోట దేవుడు ఇచ్చినట్లుగా మనం విన్నాం. రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. రెండో విషయాన్ని మనం చూసుకొని, చాలా మంచి విషయం ప్రియులరా, ఈ మంచి విషయాన్ని కూడా చూసుకొని మనం ముగించేసుకుంటాం. 2 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక చాలా మంచి విషయం ప్రియులరా. ఇది కూడా క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పి ప్రభు ఒక వాక్యాన్ని నేను ముగించేస్తాను. 18వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నీవు చేసిన దానికి ప్రతిఫలం అనడానికి నేను చెప్తున్నాను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినము నందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభు అనుగ్రహించును గాక. పౌలు గారు ఒక లేఖ రాస్తూ తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఇతడున్న ప్రాంతంలో అతడు చేసిన కార్యముల గురించి చెప్తున్నాడు. అతడు ఎవరంటే కొంచెం కష్టంగా ఉంటుంది పేరు పలకడం, నేనే చెప్తాను. 16వ వచనం. ప్రభు ఒనేసిపోరు, ఇతని పేరు ఏం పేరు చెప్పండి? ఒనేసిపోరు అనమాట ఇతని పేరు. ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ప్రభు కనికరము చూపును గాక. జాగ్రత్త వినాలి. మీ ఇంటి మీదకి ఇప్పుడు కనికరం రావాలి, నీ కుటుంబం మీద కనికరం రావాలి, నీ పిల్లల మీదకి దేవుని జాలి రావాలి, దేవుని ప్రొటెక్షన్ రావాలి. ఒక వ్యక్తిని సాకులు పొగుడుతున్నాడు ఇక్కడ. మహాభాగ్యం బైబిల్ గ్రంథంలో లేఖ రాస్తూ తిమోతి పరిచారకుడిగా తిమోతి ఉన్న ప్రాంతానికి అక్కడ ఉన్న సంఘ బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని. ఒనేసిపోరు అనే వ్యక్తి ఆ ఇంటి వారికి తప్పకుండా ప్రభు కనికరం వస్తుంది అని చెప్తున్నాడు పౌలు గారు. 14 పత్రికలు రాసిన ఎన్నో సంఘాలు కట్టిన పౌలు గారు విశ్వాసపరుడు. ప్రభు కోసం తాను వ్యక్తులుగా తగ్గించుకున్నవాడు. ప్రభు ఒక్కసారి 39 కొరడా దెబ్బలు తింటే ఈయన 5 సార్లు తిన్నాడు. ఎన్నో ప్రమాదాలు ఫేస్ చేశాడు. ఇతడు సువార్త ప్రకటించడానికి వెళ్ళి వాడ మొక్కలైపోయేదట. తప్పించుకుని మళ్ళా ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళేవాడంట. బొమ్మారు బదిలేసిపోయింది అంటాడు. కపట సహోదరుల వల్ల ప్రమాదాలు వచ్చాయి. సహోదరులు వెనకాల ఉంటూనే ప్రాణం తీయాలని చూసేవారట. నమ్మలేని మనుషులు పైకి మాట్లాడుతూ లోపల బోతి తెస్తారు. సమాజం అలా అయిపోయింది ఈరోజు. తేనెలా ఉంటాయి మాటలు కొందరి, నమ్మకం ఎవరిని కూడా. ఐసులా ఉంటాయి, చమురులా ఉంటాయి అంటాడు. చమురు మునుపుగా ఉంటుంది. చమురు ఇలా బయట చూస్తే కనపడదు మన చేతికి. పెట్రోల్, డీజిల్, ఇంధనాలు ఇవన్నీ. ఈ పౌలు గారు ఒక వ్యక్తిని పొగుడుతూ, ఒక వ్యక్తిని దేవుని ముందు పెడుతూ, అసలు విషయం అది. ఒక సేవకుడు ఎప్పుడు కూడా నేను దేవుని ముందు పెడతా ఉంటాడు. ప్రభా నా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సేవకుడు నోటకు ఆ ప్రత్యేకతను దేవుడు ఇస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు. 16వ వచనం అన్నాడు, ప్రభువు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఎందుకు చూపాలి చెప్తున్నాడు. 17వ వచనం. అతడు రోమాకు వచ్చినప్పుడు, రోమ్ పట్టణానికి, రోమా సామ్రాజ్యం అంటే చాలా గొప్ప సామ్రాజ్యం. రోమా సంఘం కూడా ఉంది. పౌలు గారు కట్టారు. రోమేలికి రాసిన పత్రిక అంటారు. రోమ్కి చాలా సార్లు వెళ్తారు. రోమాకు వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు అంటున్నాడు, నా సంఖ్యలను గూర్చి చిగ్గుపడక. సావుకుడు ఎలా అయిపోయాడేంటి, ఇతను ఎలా బంధించేసాడేంటి అంటే ఇతనుకున్న కష్టాలను చూసి సిగ్గుపడలేదట ఈ ఒనేసిపోరు.
అంటే ఆయనకి అక్కడ కొన్ని కష్టాలు కలిగే సేవ పరిచర్యలో. సేవలో ఒక్కొక్కసారి మీకు తెలియదు, ఏమి ఉండవు. అన్నిటినీ సేవ నిమిత్తం, నీ క్షేమం నిమిత్తం ప్రభుకి అప్పగించడానికి అన్ని వదిలేసుకుంటారు. వాళ్ళ చదువులు పక్కన వేసి, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు పక్కన వేసి ప్రభు కోసం సమర్పించుకొని వస్తారు. వారిని చూడాల్సిన బాధ్యత, వారిని పోషించాల్సిన బాధ్యత ఎదిగిన మీదే సంఘానికి. అందుకే అక్కడ బోయిస్ ఒక మాట వాడాడు, యెహోవానికి ప్రతిఫలం ఇస్తాడని చెప్పి ఎక్కడి నుంచి వస్తున్న ప్రతిఫలం అంతా ఆ పొలంలో నుంచి, అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అక్కడ సందర్భం దేవుడు. అక్కడ అత్తను ప్రేమించింది, అత్త కౌగిలిలో ఉంది, అత్తకు ఆహారం సిద్ధం చేసింది, అత్తకు సేవ చేసింది. నేను విన్నానంటున్నాడు బోయస్ సాదృశ్యం ఉన్న ఈ బోయస్. అలా దేవుని అత్తుకుని ఉండాలి ఈ రోజుల్లో. అత్త కోడళ్ళు, భార్య భర్తలు, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు ప్రభువుని కలిగి ఉంటేనే కుటుంబాలు సమాధానంగా ఉంటాయి. ప్రభువుని ఎడబాటు చేసినప్పుడు సమాధానం అనేది మనకి దొరకదు. ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరి మధ్యలో ఎవరున్నారు చెప్పండి? ఒక మాట వాడింది కదా, నీ దేవుడే నా దేవుడు అన్నది. అది అంజురాలు మారిపోయింది. అంజుల ప్రాంతం నుంచి వచ్చి ఏసాని కలిగి ఉంది, అందుకే బ్రతుకు బాగుపడిపోయింది. వారు ఆ దేశంలోనే గొప్పగా బ్రతికేస్తున్నారు. నమ్మిన వారు చెప్దాం హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ఒక సేవకుడు చెప్తున్నాడు, ఈ ఒనేసిఫోరు ఏం చేశాడంటే రోమాకు వచ్చినప్పుడు నాకున్న కష్టాలు చూసి సిగ్గుపడలేదు. సంఖ్యలతో ఉన్నాడండి ఆ రోజు. అతని సేవలో ఏదో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ టైంలో ఇతని దగ్గరికి వెళ్తే నాకేదో అయిపోద్ది, మనం చూడాలి అనుకోలేదట, సిగ్గుపడలేదట. ఆ టైంలో ఏం చేశాడన్న తెలుసా? చూడండి 17వ వచనం. అతను రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యల గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని. ఒక సేవకుని వెతికేవారు ఉన్నారు ఈరోజు. అలాగే అసలు పౌలు గారు ఏమైపోయారు? రోమాకు వచ్చి వెతుకుతున్నాడంట. అతను కలిగిన కష్టాల గురించి విన్నాడట, సేవ పరిచయం గురించి విన్నాడంట. వెతికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుని కష్టములు ఒనేసిఫోరు ఇంటి వారు ఆదరించారట. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం గురించి దేవుడు చెప్పాడు. మన మనుషులు వెతుకుతా ఉంటాం, మన అక్కా చెల్లి వెతుకుతాం, మన అన్నదమ్ములు వెతుకుతాం, మన కుటుంబాలు వెతుకు. కానీ సేవకుని వెతికైనా ఏ రోజంతా సేవకుని ఇంటికి వచ్చి తిన్నారా ఉన్నారా? ఇంకేసి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా సంఖ్యల గురించి, అంటే నాకు కలిగిన కష్టాల గురించి సిగ్గుపడిపోలేదు, దాక్కోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు. ఈ ఒనేసిఫోరు నన్ను ప్రేమించాడు. అందుకే ఫస్ట్ మన సేవకుడు నోట ఏం పలికాడు? ప్రభు కనికరము ఒనేసిఫోరు ఇంటికి వచ్చింది కనుక, అట్రాక్షన్ వచ్చింది కనుక. ఈరోజు ఎంతమంది వెతుకుతున్నారు సేవకులను? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఎక్కడున్నారు? మాస్టర్ గారు ఉన్నారా, ఎలా ఉన్నారని అడిగే విశ్వాసులు ఉన్నారా? ఈరోజు ఎక్కడున్నా ఉన్నారో ఆలోచించాం. ఇక్కడ ఏం చేశాడట? ఒనేసిఫోరు వెదకి కనుగొని, సంఖ్యలు అంటే కష్టాలు, బంధకాలలో నన్ను ఆదరించాడు. బంధకాలలో నన్ను ఆదరించాడు. చేసిన దానికి ప్రతిఫలము వస్తుందని చెప్తున్నటువంటి 18వ వచనం. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీకు బాగుగా ఎరుగుదు. ఆ దినము నందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చేసింది ఎక్కడికి పోలేదు. జీవగ్రంథంలో పేరు ఉండదు, ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు. కష్టాలలో సేవకుని ఆదరించాడట, కనుగొన్నాడట. ఈ పరిస్థితుల్లో వెళ్తే సహాయం చేయలేమో అనుకోలేదు. కష్టం కలిగినప్పుడు, సేవకులకి మీదకి వచ్చిన ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా ఎదురైనప్పుడు, వారి బంధకాల్లో ఉన్నప్పుడు, తిండి లేని రోజుల్లో ఉన్నప్పుడు ఈ ఒనేసిఫోరు ఇంటి వారు పౌలుని ఆదరించారు. ఎలా ఉన్నారు? మా సేవకులను వెతికారంట. వాళ్ళు రోమాకు వచ్చి, ఆయన ఒక దగ్గర ఉండేవాడు కాదు, చాలా సంఘాలు కట్టాడు, ఉత్తరాలు రాసుకుంటాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎక్కడున్నప్పుడు కూడా ఉపచారం చేశాడంటే ఇతడు. చూడండి, ఎఫెసులో ఉన్నప్పుడు ఎంతగానో పరిచర్య కూడా చేశాడంట పౌలు గారికి. ఈ ఒనేసిఫోరు ఆ ఇంటి మీదకి ఏమి రావాలని దేవుని అడుగుతున్నాడు? కనికరము. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చూసారా ఎంత మంచి విషయాన్ని ఈరోజు ఒనేసిఫోరు ఇంటి వారిని దేవుడు తిమోతికి రాసిన పత్రికలో మనం పరిచయం చేస్తాం. ఇంటి వారు ఎలా ఉన్నారు? ఈరోజు సేవకులతో నీకున్న తత్సంబంధం, రిలేషన్షిప్ ఎలా ఉంది?
అసలు ఆలోచించారు. రిలేషన్షిప్ పోవడానికి వీలు, కాంటాక్ట్ ఎప్పుడు కూడా అలా ఉండాలి. నెట్వర్క్ తెగిపోతే ఫోన్లు వెళ్ళవు. ఎంత పెద్ద ఫోన్ చెవిగా ఎత్తుకున్నా కవర్ నుంచి రిసీవర్ నుంచి నెట్వర్క్ వెళ్ళాలి, లేదంటే అనవసరం. ఆలోచించాలి నీ సంబంధం ఎలా ఉంది. ఏ రోజున అడిగే సేవకులు ఎలా ఉన్నావు ఏంటి అని అడిగేవారు ఉన్నారు. వెతకాలి, నువ్వు నీకు ఆశీర్వాదం వస్తుంది తెలుసా. నువ్వు దీవించబడితే ఎక్కడికో వెళ్ళిపోతావు. అది తెలియక చాలా మంది సేవకులు కొంచెం చులకనగా పట్టనట్టుగా ఉంటారు. ఒకసారి చూడు ఎలా ఉంటుందో నీ జీవితం. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది తెలుసా. నువ్వు ఎంత చేస్తే అంత వస్తుంది నీకు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి తెలుసా. నీకు నువ్వేది చేస్తా అంటే బైబిల్లో ఉంటుంది ఒక మాట, ఏది విత్తితే ఆ పంట కోస్తుంది తెలుసా. నేను ఎన్నో చేస్తున్నాను అని అనుకుంటే అన్నీ వస్తాయి నీ దగ్గరికి. నేను ఏమీ చేయలేకపోతున్నాను అంటే ఏమీ రాదు నీ దగ్గర తెలుసా. నీకు అనుకోకుండా మనం విస్తారంగా దీవించబడిపోతాం. మనకు తెలియదు అసలు ఎలా జరిగింది. అసలు నీ దగ్గర నీకు ఎక్కడ ఏముంటుందో నీకు తెలియకుండా పంపించేస్తాను. భవిష్యత్తు అన్నట్టు యెహోవా నీకు చేయను, యెహోవా నీకు చేయను. దేవుని ఏర్పాట్లు ఇవన్నీ కూడా బోయస్ అంటేనే దేవుడు సాదృశ్యం. ఎవరైతే దేవుని హత్తుకుంటారో, దేవుని చెంతకు వస్తారో, దేవుని యొక్క సహవాసములో ఉంటారో, పొలం ఆయన పనిముట్టు, ఆ పొలం దేవుని సన్నిధి, దేవుని సహవాసములోకి ఎవరైతే వెళ్తారో వారికి అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. పంట కష్టాన్ని బట్టి ఆదివారం కూడా కష్టమని అనుకోకూడదు, పోగొట్టుకుంటాం ఆశీర్వాదాలు. గృహకూడులు కష్టమని అనుకోకూడదు, ఆరాధన కష్టమని అనుకోకూడదు, ప్రార్థన కష్టమని అనుకోకూడదు. ఇవన్నీ కష్టం. ఈ కష్టాన్ని బట్టి దేవుడు అంటాడు, నువ్వు పడ్డ కష్టాన్ని బట్టి నీకు ప్రతిఫలం నేను ఇస్తున్నాను. కొన్ని గంటలు మనం ప్రార్థించి, పెద్ద పెద్ద గాలులు వర్షాలు వచ్చేసనుకోండి, వెంటనే ఇంట్లోకి వెళ్ళి కుటుంబంతో ప్రార్థించాలి, ఈ ప్రాంతాన్ని కాపాడని తండ్రి. మనం మంచి మ్యాట్ కట్టుకున్నాం, పెద్ద పెద్ద భూకంపం వచ్చిన కథలు పిల్లర్స్ వేస్తాం అనుకొని తలుపులు వేసుకొని బిగించుకోకూడదు. అది న్యాయం కాదు. ఆ ప్రాంతం గురించి మనం ప్రార్థించాలి, కష్టపడాలి, కన్నీరు దాక్షాలి. నా ఊరిని కాపాడాలి, నా ప్రజలను రక్షించాలి. అది దేవుని దగ్గర కాదు. దేవుడు దిశ మార్చేస్తాడు. ఈ ప్రాంతాన్ని తీసేయాలనుకున్నాడు అనుకోండి, దానివల్ల వెనక్కి తీసేసుకున్నాడు. నిలువే పట్టణం తీసేయాలనుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడని ఉందా? వాళ్ళు ప్రార్థన చేయగా తీసుకున్నాడట. అనుకున్న దానిని దేవుడు వెనక్కి తీసుకున్నాడని ఉంటుంది. అంటే తాను చేయలు ఉద్దేశించిన కీడు చేయక ఆగిపోయాడు. కీడు చేయాలనుకున్నాడు, దేవుడు ఆపేశాడు. దేనివల్ల? మొత్తం ఆ ప్రజలందరూ గోరిపట్టు కట్టుకుని అంటే తగ్గించుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి కీడుని తొలగించమని ప్రార్థన చేస్తే దేవుడు అనుకున్నదని వెనక్కి తీసేసుకున్నాడు. అంత మంచి దేవుడు తెలుసా. ఎన్నో ఆలోచనలు మన పక్షాన్ని కలిగి. ఈరోజు దేవుని కనికరం నేటి మీదకి రావాలంటే దేవుని వెదకాలి, దేవుని కనుగొనాలి, దేవుని పనిముట్టుగా నేను ఉండాలని అనుకోవాలి, దేవుని పనిచేవారిగా ఉండాలని అనుకోవాలి. నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తుంది. నమ్మిన చెప్తామా? హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ మాటలు దేవుడు తెలియపరిచాడు. చూడండి, ఒక్క మాట మనం చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మీరు ఏమి చేసినామో అది మనుషుల నిమిత్తము కాక మనుషులకని అనుకోకండి. ఏది చేసినా, ఇప్పుడు నాకు భోజనం పెడుతున్నారు అనుకోండి, ఒక సేవకునికి అని అనుకోకండి, దేవునికి చేస్తున్నానని అనుకోండి అని చెప్పి ఏమన్నాడు చూడండి. అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. చేసేది ఏదైనా పూర్తిగా, ఎక్కడ కూడా లోపం ఉండకూడదు. ఇంకా ఈ లోపల ఎక్కడ కూడా లోపం ఉండకూడదు. ప్రభు నిమిత్తం చేసేది మనస్ఫూర్తిగా చేయాలి, చాలా పగడ్బందీగా చేయాలి. సీఎం కంటే బియ్యం కంటే ఎక్కువ. మనుషులకు చేసింది కాదు. నువ్వు మనుషుల కోసం ఎంత చేసినా నీకు ప్రతిఫలం లేదు. అసలు ఆలోచించండి, ఎవరికి ఏం చేస్తానో ఆలోచించండి. సేవకులను అంతగా ప్రేమించాలి, అంతగా కనపరచాలి. నమ్మిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. ఒక 2 కుటుంబాలు నేను వెళ్ళినప్పుడు కాళ్ళు నొక్కేసేవారు. అవునొస్తలే, అసలు నేను ఇచ్చేవాడు కాదు, కానీ వాళ్ళు పరిచయం చేసేవారు. కంచు పొలాలు తెచ్చి కడిగేసుకునేవారు. వాళ్ళు దీవించబడిపోయారు. ఈరోజు తెలుసా, గొప్పలు అయిపోయారు. లాక్లో ఉన్న భూములు వారు పొందేసుకున్నారు. వాళ్ళు గ్రహించారు, వాళ్ళు చెప్పారు.
ఈ రోజుకి ఆ యొక్క గౌరవం, ప్రేమ అనేకులు చెప్తా ఉంటారు. వాళ్ళు చేసిన దానికే ఇదంతా కూడా, వాళ్ళు చేసిన దానికే వచ్చింది ఇదంతా. కాపులర్ చాలా ఎక్కువ ప్రేమించాం, కాదని ఎవరు ప్రేమించారు. అభిషేకం, ఆశీర్వాదం సాగు నుంచి వచ్చేస్తుంది నీకు ఎప్పుడు కూడా. మీరు ఆలోచన చేస్తారు. ఆ రోజుకి ఏమీ లేదు వాళ్ళ దగ్గర, నేనే సమయం. ఫస్ట్ ప్రభు బలలో బ్రెడ్ పెట్టింది కూడా వాళ్ళే. అప్పటికి వాళ్ళ దగ్గర అంత లేదు, ఏమీ లేక ఒక ప్లాన్తో, ప్రత్యేకంగా ప్రార్థన సావసంతో అంతగా ప్రేమించారు సావుకుని. ఈరోజు లక్షల రూపాయలు వారికి దేవుడు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. భూములు ఇచ్చాడు, అక్కడ భూములు ఇచ్చాడు, గ్రహించారు, చెప్పారు, అనేకులకు చెప్పారు. దీన్ని వెళ్ళడం మానేశాను. ఇక్కడ విషయం చెప్తున్నాను చూడండి. మీరు ఏమి చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అసలు ఆలోచించండి, మనము చేసిన దానికి మాత్రం బాధపడవద్దు. ఈ రోజు కూడా ఫీల్ అవ్వద్దు. నేను ఎంత చేసావో, ఏం చేసావో నీకే తెలియదు, నేనేం చేశానో నాకే తెలియదు. కానీ దేవుడు మాత్రం మనకి ఎప్పుడు ప్రతిఫలాన్ని ఇస్తాను. మంచి చేయి. అత్తను ప్రేమించు, కోడలను ప్రేమించు, తల్లిని ప్రేమించు, తండ్రిని ప్రేమించు, భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు, కుటుంబముగా దేవుని ప్రేమించు. అప్పుడు నీకు సమృద్ధి అయిన సపోర్ట్, ప్రతిఫలం భూమి మీద వస్తుంది. నువ్వు పడ్డ కష్టానికి దేవుడు సహాయం ఇస్తాడు. ఒక సేవకుడు బంధకాల్లో ఉంటే ఆదరించిన కుటుంబాన్ని దేవుడు పరిచయం చేశాడు. ఈ సేవకుని ఏ రోజు విడిచిపెట్టద్దు, తక్కువగా చూడదు. ఏ రోజు అందరి మీద కూర్చున్నట్టుగా చూడాలి. దేవుడు నిర్లక్ష్యం చేసేవాడు, ఏ విధమైన సపోర్ట్ నీకు. నువ్వు మనుషులు ప్రేమిస్తున్నావు, ఒకవేళ ఎక్కువగా మనుషులతో సాంగత్యం, సావాసం ఉండదు. దేవునితో కాంటాక్ట్ పడాలి. నువ్వు దేవుని కుమారుడు, దేవుని పెట్టు. సావుకులతో రిలేషన్ ఉండాలి. కనికరం ఇంటికి రావాలంటే, కటాక్షం, వాత్సల్యత ఇంటికి రావాలంటే. ఇది అయిపోయింది కదా అనుకున్నావా, ప్రమాదంలో పడిపోయినట్టే. ఒకసారి ఆలోచించు. అందుకే కొనియాడుతున్నాడు ఆ 15, 16, 17, 18 వచనాల్లో. ఒనీసిఫోరు ఇంటి మీదకి దేవుని కనికరం వస్తుంది తిమోతి. ఎందుకంటే నన్ను కనుగొని, నన్ను వెతికి ఈ దేశం వచ్చి నా సంఖ్యలో చూసి సిగ్గుపడలేదు. నన్ను అందరూ వదిలేసినా ఒనీసిఫోరు ఇంటి వారు వదలలేదు. నీకు తెలుసు, ఎఫెసీలో ఉన్నప్పుడు కూడా నా దగ్గర కూర్చొని ఎంత పరిచయం చేశాడో నీకు తెలుసు, ఎంత ఉత్సాహం చేశాడో నీకు తెలుసు. దేవుని కటాక్షం అతనికి వచ్చింది కాక పౌలు గారు దీవించాడు. ఆశమాష వ్యక్తి కాదు, ఒక సేవకుడు. కోట్ల రూపాయలు వదిలేసాడు దేవుని కోసం, నీతి కొరకు జీవించి. అతడే అంటాడు, బ్రతుకుడ క్రీస్తు, చావైనా లాభమైన. చచ్చిపోయినా పర్లేదు, బ్రతికితే ఆయన కొరకు, చచ్చిపోతే ఆయన కొరకు. అలాంటి ఛాలెంజ్ తమ్మున్న వ్యక్తి పౌలు గారు కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఏంటంటే కనికరము పొందునక బ్రతికేస్తారు. సావకునికి ఒక ఆదరణగా ఉన్నది ఆ కుటుంబం. కష్టాల్లో ఆదుకున్నారు, పరిచయం చేశారట, పరిచర్య, ఉపచారం చేశారు అని ఒక లేఖ రాశాడు. వారింటి వారికి కనికరం వచ్చింది కాదు. నమ్మిన వాళ్ళని చెప్పు హల్లెలూయా. అటువంటి ధన్యతతో ప్రతిఫలాన్ని దేవుని నుంచి మనం కోరుతున్నాం. నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలించు. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారు దేవుడు ప్రతిఫలం ఇస్తారు. నమ్మిన వాళ్ళని చెప్తాం హల్లెలూయా. మొన్నటి దినం అందుకే రోజు చూడండి, వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే తమ చరాస్తులను, స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద తీసుకొని ఆ సంచులతో పెట్టేసేవారంట. వాళ్ళకు ఉన్న ఆస్తులు, కొన్న ఆస్తులు అన్నీ అమ్మేసి దేవుని మీద ప్రేమ ఒలకపోసేవారంట. అలా జీవించారంట వాళ్ళు. అందుకే వారు ధన్యులు అయిపోయారు. ఈరోజు మనం దేవునికి ఇవ్వడం ద్వారా ప్రతిఫలం కూడా మనకు వస్తుంది. ఈ విషయాల్లో నువ్వు సేవలు ముందుకు నడిపిస్తావు, సేవకులను సంతోషపరుస్తావు, సేవకులు ఆనందంగా ఉండడానికి నీ చేతులు చాపబడతాయి. అప్పుడు నువ్వు ధన్యురాలు అయిపోతావు. నా బిడ్డ నా సేవకుల బంధకాల్లో సిగ్గుపడలేదు. అలనాడు పౌలకు ఆధారంగా ఉన్నట్లుగా నా బిడ్డ నా సేవకులకు ఆధారంగా ఉంది. ఆ కుటుంబం ఈరోజు ఇంత మంచిగా సేవ చేస్తున్నారంటే ఇదిగో ఈ కుటుంబం వల్లే. ఈ కుటుంబం పైన ఇంకా కనికర మనుషులను దేవుడు కలుస్తాను, నీ గురించి ఆలోచిస్తాను. అటువంటి శ్రద్ధ, ఆశతో దేవుని కొరకు నిలబడండి. మీరు చేసిన దానికి ఎక్కువ తప్పకుండా
దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.